తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రచారం హోరెత్తిపోతుంది. ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పైచేయి సాధించడానికి మూడు పార్టీలు పెద్ద ఎత్తున ప్రతి వ్యూహాలు పూర్తి చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ మధ్య పోరు రోజురోజుకి పెరిగిపోతుంది. అనేక చోట్ల ఇప్పటికే ఇంటింటికి ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ పరిస్థితుల మధ్య బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తమ మిత్రపక్షం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. అయితే సుమారు గంట పాటు ఈ సమావేశం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి రావాలని పవన్ కళ్యాణ్ను ఆహ్వానించారు. ఆయన మద్దతు కోరారు. అయితే దీనికి అనుకూలంగా స్పందించారు పవన్ కళ్యాణ్. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే రెడీ అయింది. ఎల్లుండి అంటే ఈ నెల 6వ తేదీ నుంచి ప్రచార బరిలో దిగనున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. స్వయంగా బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇక బీజేపీ, జనసేన క్యాంపెయిన్ కు ఆయన నాయకత్వాన్ని వహించనున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం, సిబిఐ ఇచ్చిన క్లీన్ షీట్, ఏపీలో నెలకొన్న తదనంతర పరిణామాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.